ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూన్ 1, 2, 3 తేదీల్లో ఎస్ అనే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. మీ జీవితంలో ఈ 3 రోజుల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీకు ఊహించని వార్తలు, నిలిచిపోయిన పనుల్లో ఈ సమయంలో కదలికలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ 3 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనందరాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చెప్పబడును. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, మీకు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూన్ 1, 2, 3 తేదీల్లో మీ జీవితంలో అనేక మార్పులు అనేవి రాబోతున్నాయి. మీరు గత కొంతకాలంగా ఎంత కష్టపడ్డా కానీ ప్రతిఫలం దక్కట్లేదు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తే ఉద్యోగం దొరకట్లేదు. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, మీకు ఎంతగానో అంతర్గతంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అంతర్గతంగా కొన్ని ముఖ్యమైన పరిణామాలు మీకు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా మీ మనస్సులో ఉన్నటువంటి అనేక సందేహాలకు ఇప్పుడు సమాధానం ఈ 3 రోజుల్లో లభించబోతుంది. ముఖ్యంగా ఒక పని విషయంలో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి దానికి సంబంధించి కదలికలు ఈ 3 రోజుల్లో రావచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ యొక్క ఆలోచనలో, విధానంలో కూడా కొత్త మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇంతకాలం మీకు సాధ్యం కాదు అనుకున్న విషయాలు ఇప్పుడు సాధ్యం అవుతాయి అన్న నమ్మకం మీలో పెరుగుతుంది. కొంతమంది సింహ రాశి వారికి ఈ సమయంలో గతంలో మీరు తీసుకున్న నిర్ణయాల గురించి మళ్ళీ ఇప్పుడు ఆలోచించే అవకాశం ఉంది. ఆ నిర్ణయాలు ఇప్పుడు మీ జీవితంలో సరైనవా కాదా అన్న సందేహం మీకు ఉంటుంది. అలాగే ఈ 3 రోజుల్లో కొన్ని సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తాయి. ఈ సమయంలో కొన్ని నిర్ణయాలు మీపై మరింత స్పష్టత ఇవ్వగలిగే విధంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో కుటుంబ సభ్యుల నుంచి లేదా మీకు స్నేహితుల నుంచి వచ్చే మాటలు మీకు ధైర్యాన్ని కలిగించవచ్చు. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు తగిన గుర్తింపు వెంటనే రాకపోయినా దానికి సంబంధించి కొన్ని సంకేతాలు ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో జరగబోయే కొన్ని కీలకమైన మార్పులు మీ దృష్టిని ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక చిన్న సంఘటనతో ప్రారంభం అయిన విషయం
తర్వాత పెద్ద అవకాశంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సమయంలో కార్యాలయంలో కొత్త బాధ్యతలు రావచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మొదట ఇవి మీకు కాస్త భారంగా అనిపించిన భవిష్యత్తులో ఇవి మీకు ఉపయోగపడే విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వ్యాపారం చేసే సింహ రాశి వారికి ఈ 3 రోజుల్లో కొత్త వ్యాపార వ్యక్తులతో మాట్లాడే అవకాశం పొందవచ్చు. ఆ పరిచయాలు వెంటనే లాభం ఇవ్వకపోయినా రాబోయే కాలంలో మీకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఒకే విధంగా కొనసాగుతున్న పరిస్థితి కొంత మార్పులు కనిపించవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో నిలిచిపోయిన పనులు, వాయిదా పడిన చర్చలు, అలాగే ఈ సమయంలో ఇంకా నిర్ణయం రాని విషయాలు మళ్ళీ మీ ముందుకు కదిలే అవకాశం ఉంది. గత కొంతకాలంగా మీకు మానసిక ఒత్తిడి కలిగిస్తున్న ఒక అంశం నెమ్మదిగా పరిష్కార దిశగా వెళ్ళవచ్చు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో తొందరపడకుండా ఆలోచించి ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు మీ జీవితంలో ఈ 3 రోజుల్లో ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ వ్యక్తి మీ యొక్క కుటుంబంలో ఉండవచ్చు, స్నేహితుల్లో ఉండవచ్చు, లేదా గతంలో మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి కూడా కావచ్చు. ఈ 3 రోజుల్లో ఆ వ్యక్తి నుంచి ఒక ఆశ్చర్యకరమైన సమాచారం అనేది మీకు చేరే అవకాశం ఉంది. మీరు ఊహించని సమయంలో ఆ వ్యక్తి నుంచి కాల్ రావచ్చు. అదేవిధంగా కొంతకాలంగా మాట్లాడకపోయినా అకస్మాత్తుగా సంప్రదించే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో ఆ వ్యక్తి నుంచి సమాచారం మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది, లేదా ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్న దానికి భిన్నమైన నిజం కూడా తెలుసుకునే అవకాశం ఉంది. గతంలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి వివరణ ఇప్పుడు మీకు లభించే అవకాశం ఉంది. గత కొంతకాలంగా మీ మనసులో ఉన్న సందేహం ఈ 3 రోజుల్లో తొలగిపోతుంది. అందువల్ల ఈ రోజుల్లో అయితే మీకు వచ్చే ఫోన్ కాల్స్ లేదా మెసేజ్ లేదా సమాచారాన్ని మీరు నిర్లక్ష్యం చేయకండి, గమనించడం మంచిది. మీకు ఎదురు చూస్తున్న పని పూర్తయ్యే సూచనలు బలంగా ఉన్నాయి. చాలామందికి సింహ రాశి వారికి ఒక ముఖ్యమైన పని ఈ 3 రోజుల్లో పూర్తవుతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ పనికి ప్రతిఫలం దక్కుతుంది. అది ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, ఆర్థిక విషయానికి సంబంధించి కావచ్చు, లేదా ఈ సమయంలో కుటుంబానికి సంబంధించిన అంశమైనా కావచ్చు. ఈ 3 రోజుల్లో ఆ పని ముందుకు కదలడం ప్రారంభం అవుతుంది. అలాగే ఈ సమయంలో మీరు ఇప్పటివరకే చేసిన కృషికి ఇప్పుడు ప్రతిఫలం కనిపించే సమయం ఆసన్నం అయింది. కొన్ని సందర్భాల్లో చివరి నిమిషంలో వచ్చిన ఆటంకాలు కూడా ఇప్పుడు తొలగిపోతాయి. మీరు అనుకున్న విధంగా కాకపోయినా పని పూర్తయ్యే విధంగా దిశలో వెళ్తుంది. మీలో ఈ 3 రోజుల్లో కొత్త ఉత్సాహం కలుగుతుంది. ఇక ఒక పని పూర్తవ్వడం వల్ల మరో అవకాశం కూడా ఇప్పుడు మీ ముందుకు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ సమయంలో సహనం కోల్పోకుండా ముందుకు సాగడం అవసరం. ఈ 3 రోజుల్లో ఆర్థిక పరంగా మీ జీవితంలో కొన్ని మార్పులను చూస్తారు. కొంత ఉపశమనం మీకు కలుగుతుంది. పెద్ద మొత్తంలో రావాల్సిన అవసరం లేదు లాభాలు, కానీ మీరు ఊహించని విధంగా చిన్న ఆర్థిక లాభం మీరు పొందుతారు. గతంలో ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం భావించిన డబ్బు ఆదా చేయవచ్చు. ఎవరో తిరిగి ఇవ్వాల్సిన డబ్బు ఇప్పుడు మీకు తిరిగి రావచ్చు. మీరు చేసిన పనికి అదనపు ప్రయోజనం కూడా రావచ్చు. ఈ చిన్న లాభం మీకు ఈ సమయంలో ఆర్థికంగా పెద్ద మార్పును తీసుకురాకపోయినా మీలో నమ్మకాన్ని పెంచుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీకు డబ్బు పరంగా ఉన్న సమస్యలు ఈ 3 రోజుల్లో తొలగిపోతాయి. అదేవిధంగా ఈ 3 రోజుల్లో వ్యాపారస్తులకు సింహ రాశి వారికి మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మీరు మంచి లాభాలను పొందుతారు. ఈ 3 రోజుల్లో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభించే విధంగా ఉంటుంది. ఈ 3 రోజుల్లో ప్రేమికుల మధ్య ఉన్న దూరం తగ్గిపోయి
మీ ప్రేమ బంధం మరింత బలంగా మారుతుంది. సింహ రాశి వారు తమ భాగస్వామి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు, మీ మధ్య ఉన్న దూరం ఇప్పుడు తొలగిపోతుంది. మీ భాగస్వామి నుండి మీరు ఆశించిన ప్రేమ ఇప్పుడు మీకు లభిస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో వ్యాపారం చేసే సింహ రాశి వారికి మంచి లాభాలు రావచ్చు. అలాగే ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఒక కీలకమైన మార్పు వస్తుంది. ఊహించని విధంగా ఒక వ్యక్తి సహాయం మీకు వస్తుంది. ఈ సమయంలో ఆ వ్యక్తి నుండి మీకు ఊహించని మార్గంలో ఆర్థికంగా సహాయం అందుతుంది. మీకు ఉపశమనం కూడా పొందే అవకాశం ఉంది. ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా కూడా మంచి లాభాలను పొందుతారు. ఈ 3 రోజుల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో కీలకమైన మార్పులు పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ 3 రోజులు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి చేయండి. ఏ పని చేసినా కానీ మీరు పూర్తి ఫోకస్తో పని చేయడం వల్ల మంచి ఫలితం పొందుతారు. ఈ 3 రోజులు మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. అదేవిధంగా ఈ 3 రోజుల్లో గతంలో ఆగిపోయిన పనులు కూడా ముందుకు సాగుతాయి. అదేవిధంగా ఈ 3 రోజుల్లో మీరు ఏ పని పూర్తి చేయాలనుకున్నా కానీ ఎంత కష్టపడతారో మీకు దానికి రెట్టింపు ఫలితం రావడం ప్రారంభం అవుతుంది. కాబట్టి గతంలో మీరు చేసిన కష్టానికి కూడా ఇప్పుడు ప్రతిఫలం రావచ్చు. ఈ సమయంలో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు. ఈ 3 రోజులు ముఖ్యంగా ఆ లక్ష్మీదేవి ఆరాధన, పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.